హాయ్ అండి, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ డాక్టర్ రమాదేవి, శ్రీ కృష్ణవేణి నర్సింగ్ హోమ్, తాడేపల్లిగూడెం. ఇప్పుడు ఓపీకి వచ్చిన పేషెంట్స్లో కొంతమంది పీసీఓడి కంప్లైంట్తో వస్తారు, షుగర్ కంప్లైంట్ అండ్ ఓవర్ వెయిట్. వీళ్ళకి వాకింగ్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళు రివ్యూకి వచ్చినప్పుడు ఎందుకు వాకింగ్ చేయలేకపోతున్నారు అని అడుగుతుంటే, మేడం మేము రోజంతా ఇంట్లో పని చేస్తూనే ఉన్నాము, మళ్ళీ దానికి సపరేట్గా వాకింగ్ చేయడం ఎందుకు, సో వాకింగ్ చేయట్లేదు అని అంటున్నారు. కొంతమంది పిల్లలు ఎలా చెప్తున్నారంటే, మాకు అసలు చాలా బిజీగా ఉంటుంది షెడ్యూల్, మార్నింగ్ టైం దొరకట్లేదు, ఈవినింగ్ టైం లేదు, ఇలా చెప్తూ ఉంటున్నారు. కొంతమంది మాకు వాకింగ్ గ్రౌండ్ లేదు, వాకింగ్ వెళ్ళడానికి పార్క్ దగ్గరగా లేదు, స్ట్రీట్ డాగ్స్ ప్రాబ్లం ఉంది. అండ్ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ వాకింగ్ చేసి, మేడం మేము రోజుకి 2 అవర్స్ వాకింగ్ చేసాం కదా, మాకు నార్మల్ డెలివరీ అయిపోయే ఛాన్స్ ఉందా అని అడుగుతూ ఉంటారు. సో వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ముందు వాకింగ్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వాకింగ్ చేసినప్పుడు బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. దానివల్ల బాడీ గ్లూకోజ్ని వినియోగంలోకి తెచ్చుకునే అవకాశం పెరుగుతుంది. ఎప్పుడైతే బాడీ గ్లూకోజ్ని సద్వినియోగం చేసుకుంటుందో అప్పుడు బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా అండాశయాలు ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ని వినియోగంలోకి తెచ్చుకుంటాయో టైంకి ఎగ్ రిలీజ్ అవ్వడం, ప్రెగ్నెన్సీ అందుకునే ఛాన్సెస్ పెరగడం, టైంకి పీరియడ్ రావడం అనేది జరుగుతుంది. ఈ వాకింగ్ అనే కాదు, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ చేసినప్పుడు, అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళలో ఫ్యాట్ బర్న్ అవ్వడం వల్ల, ఫ్యాట్ లాస్ అవ్వడం వల్ల ఒబిసిటీ తగ్గడము, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడము, హార్మోనల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వటము, ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాకింగ్ని ఏ రకంగా ఏ పద్ధతిలో చేస్తే మనకి ఉపయోగాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం. వాకింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్ స్ట్రెచ్ 40 మినిట్స్ నడవడానికి ట్రై చేయండి. 1 అవర్ నడిస్తే మరీ మంచిది, కానీ టైం లేదు, ఓపిక లేదు, కనీసం 40 నిమిషాలన్నా నడవడానికి ట్రై చేయండి. మార్నింగ్ 20 నిమిషాలు, ఈవినింగ్ 20 నిమిషాలు నడవటం కన్నా కూడా ఎట్ స్ట్రెచ్ 40 నిమిషాలు నడిస్తే మంచిది. అండ్ ఏ స్పీడ్లో నడవాలి, ఫస్ట్ మొదలుపెట్టినప్పుడు మీ కంఫర్టబుల్ స్పీడ్లో స్టార్ట్ చేయండి. రాను రాను మీకు వాకింగ్ అలవాటు అయ్యే కొద్దీ స్పీడ్ పెంచండి. మీరు నడుస్తున్నప్పుడు మీకు రొప్పు ఆయాసం రాకుండా చూసుకోండి. ఆయాసం వస్తే స్పీడ్ తగ్గించుకోండి. అండ్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్లో డాక్టర్స్ ఏం అడ్వైస్ చేస్తున్నారంటే, ఆఫ్టర్ ఫుడ్, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత, లంచ్ అయిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత వాకింగ్ చేయమని చెప్తున్నారు. అది ఎందుకు అలా చెప్తున్నారంటే, ఫుడ్ తిన్న తర్వాత బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల నష్టాలు వస్తాయి. సో ఆ టైంలో ఒక 10-15 నిమిషాలు వాకింగ్ చేస్తే గ్లూకోజ్ లెవెల్స్ అనేది కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్లో వాకింగ్ ఎందుకు చెప్తామంటే, ప్రెగ్నెన్సీలో నెలలు నిండే కొద్దీ గర్భసంచి పైకి రావడం వల్ల ఊపిరితిత్తుల్ని కంప్రెస్ చేస్తుంది. దానివల్ల వాళ్ళకి ఆయాసం వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. పడిపడిగా 4 అడుగులు వేస్తే ఆయాసం రావటము, 2 మెట్లు ఎక్కితే ఆయాసం రావటం, ఇలా జరుగుతుంది. వాళ్ళు రోజుకి కనీసం 30 నిమిషాలన్నా వాకింగ్ చేస్తే వాళ్ళ బ్రీతింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అయ్యి ఆక్సిజనేషన్ జరిగి బేబీకి బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా జరగటము, మదర్కి తేలిగ్గా ఉండడము, బేబీ హెల్తీగా ఉండడము జరుగుతుంది. ఆఫ్ కోర్స్ వాళ్ళు తేలిగ్గా ఉండడం వల్ల నార్మల్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. బట్ రోజుకి మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ చేయటం అనేది కరెక్ట్ కాదు. అండ్ ప్రెగ్నెన్సీలో ఓవర్ స్పీడ్గా నడవడం కూడా కరెక్ట్ కాదు. ఫాస్ట్గా నడవడం వల్ల కూడా మీకు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. మీరు కంఫర్టబుల్ స్పీడ్లో స్టార్ట్ చేయండి. రోజుకి స్పీడ్ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆయాసం వచ్చేలాగా అసలు నడవద్దు. మీ కంఫర్టబుల్ స్పీడ్లో నడవండి. ఇప్పుడు కొంతమందిలో ఎలా ఉంటుందంటే, వాకింగ్ స్టార్ట్ చేసిన 15 మినిట్స్కి విపరీతమైన చెమటలు పట్టడము, నీరసం రావటము ఇలా అనిపిస్తుంది. వాళ్ళు వాకింగ్ స్టార్ట్ చేయడానికి ఒక పావుగంట ముందే 2 గ్లాసెస్ వాటర్, మెల్లగా 2 గ్లాసెస్ వాటర్ తాగి వాకింగ్ స్టార్ట్ చేస్తే ఆ డీహైడ్రేషన్ అనేది కరెక్ట్ అవుతూ నీరసం రాకుండా ఉంటుంది. సో వాకింగ్ వల్ల వచ్చే లాభాలు క్లియర్గా తెలుసుకున్నారు కాబట్టి, రోజంతా మీరు ఇంట్లో పని చేస్తున్నా కానీ ఒక 40 నిమిషాలు టైం స్పేర్ చేసి వాకింగ్ చేయండి. అండ్ వాకింగ్ చేయడానికి ప్లే గ్రౌండ్,
పెద్ద పెద్ద స్టేడియంలో అవసరం లేదు, మీ ఇంట్లో హాల్లో చేయొచ్చు, మీ ఇంటి బయట కొంచెం ప్లేస్ ఉంటే చేయొచ్చు, టెర్రస్ మీద చేయొచ్చు. ఫోన్లో యాప్ పెట్టుకొని, ట్రాకర్ పెట్టుకొని ఎంత డిస్టెన్స్ ఎంత టైంలో నడుస్తున్నారో క్యాలిక్యులేట్ చేసుకోండి. రోజుకి స్పీడ్ పెంచుకోండి. అండ్ చాలామంది మార్నింగ్ లేవలేకపోతున్నాం టైంకి అని ఆ రోజంతా వాకింగ్ స్కిప్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. రోజులో మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. మార్నింగ్ వాకింగ్ చేయలేకపోయారు, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మీకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు చేయండి. అట్లీస్ట్ నైట్ నిద్రపోయే ముందు ఒక 40 నిమిషాలన్నా నడవండి. ఇలా క్రమం తప్పకుండా వాకింగ్ చేసే వాళ్ళలో, వాకింగ్ అనే కాదు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళలో సర్కేడియన్ రిథమ్ సెట్ అయ్యి టైంకి ఆకలేయటం, టైంకి నిద్ర రావటం అనేది కూడా జరుగుతుంది. ఈ రోజుల్లో టైంకి ఆకలేయడం, టైంకి నిద్ర రావటం ఇంతకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పండి. సో రెగ్యులర్గా వ్యాయామం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. నేను మీ డాక్టర్ రమాదేవి, శ్రీ కృష్ణవేణి నర్సింగ్ హోమ్, తాడేపల్లిగూడెం.